నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తప్పెవరిది, శిక్ష ఎవరికి? ఇలాగే ఉంది తెలంగాణ ఎంసెట్ 2 రాసిన విద్యార్థుల పరిస్థితి. వేల మందిలో అదే ఆక్రోశం. మార్కుల కోసం అడ్డదారి తొక్కిన కొందరి స్వార్థం, వారికి రాజమార్గం చూపిన కుట్రదారుల బృందం, అమాయకులైన మరెందరో భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు. అన్నీ అయిపోయాయి, ఇంకా కళాశాలలో చేరడమే తరువాయి అనుకున్న తరుణంలో ఒక్కసారిగా మొత్తం తల్లకిందులైపోయింది. సుదీర్ఘ విచారణ తర్వాత సిఐడి కూడా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ధృవీకరించింది. పాత్రధారులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ కథంతా ఎలా నడిపారో కూడా వివరించింది. ఈ పరిణామాలు కలకలం సృష్టించడమే కాక కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాలు బహిర్గతం కావడం కొత్త కాకపోయినప్పటికీ ఈ సమయంలో ఎంసెట్ పేపర్ లీక్ కావడం ఆశ్చర్యం కలిగించేదే. పేపర్ ఎలా లీక్ అయ్యింది, ఎవరు ఎందుకు చేశారనేది చట్టం చూసుకుంటుంది. ప్రభుత్వం ఏం చేయనుంది? పేపర్ లీక్ అయింది కాబట్టి పరీక్ష రద్దు చేస్తారా? మిగిలిన విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నట్లు వేరే ఏమైనా చేస్తారా? 70 మంది చేసిన తప్పునకు 50,000 మంది బాధపడాలా అన్న విద్యార్థుల ప్రశ్నకు సమాధానం ఎక్కడా? ఇప్పుడు తేలాల్సిన విషయం ఇదే. ప్రశ్నాపత్రం లీక్. తెలుగునాట ఇప్పుడు చర్చంతా ఆ విషయంపైనే. చాలా కాలం తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. విద్యార్థి లోకం, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనకు దారితీశాయి ఈ పరిణామాలు. సిఐడి అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారమే 2 సెట్ల ప్రశ్నాపత్రాలు ముందే బయటకొచ్చేశాయి. 2-3 రోజుల ముందే కొంతమంది విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందాయి. 5 నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి మరీ బ్రోకర్ల సాయంతో దందా నడిపించారు. తెలంగాణ వైద్య విద్య పోటీ పరీక్షలో ఇలా ప్రశ్నాపత్రం బహిర్గతమైన తీరే ఎందరో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పరీక్ష ప్రక్రియ అంతా అయిపోయి చాలా మంది ర్యాంకులు సాధించి ఇంకా కౌన్సిలింగ్ కు హాజరవడమే తరువాయి అన్న తరుణంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆందోళనల రూపంలో వారి కడుపు మంటను వెళ్లగక్కుతున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. సీట్ రాబోతుంది, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనగా రాత్రి రద్దు అని చెప్పారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ 3 అంటున్నారు. మీకు ఎవరు లీక్ చేశారో అని తెలుసు, పిల్లలు ఎవరు తీసుకున్నారో తెలుసు. అందరూ తెలిసినప్పుడు వాళ్ళని శిక్షించకుండా మాకెందుకు ఆ శిక్ష పడుతుందో మాకు అర్థం కావట్లేదు. మా కౌన్సిలింగ్ అయిపోవాలని ఉంది. ఎందుకంటే కౌన్సిలింగ్ అవ్వకపోతే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం రాసాక ఎంసెట్ 2 అనగానే మేము చాలా డిప్రెస్ అయ్యాము. ఆ డిప్రెషన్ నుంచి ఆ ఛాలెంజ్గా తీసుకొని రాసి మంచి రిజల్ట్ వచ్చాక హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఎంసెట్ 3 మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కౌన్సిలింగ్ జరగాల్సింది మళ్ళీ ఎంసెట్ 3 అంటే మేము అసలు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతాము? నేనే కాదు, ప్రతి ఒక్క మెరిట్ స్టూడెంట్ అలానే అనుకుంటుంది. మళ్ళీ మేము రాయాలంటే ఎలా రాస్తాము? ఇప్పటికే మేము, మాతో పాటు మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. మళ్ళీ ఎలా ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారు? ఎవరు తప్పు చేసినందుకు మేమెందుకు సఫర్ అవ్వాలి? మేము డిప్రెస్ అయ్యాము, ఏదో చేసాము, ఛాలెంజ్గా తీసుకుని రాసాము. ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అంటుంటే మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు. మేము ఏం డెసిషన్ తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు డిప్రెస్ అయ్యి మేము ఎగ్జామ్ రాసినా మేము మళ్ళీ మా మెరిట్ మేము తెచ్చుకోగలమని మాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు మాకు మళ్ళీ ఆ టైంకి మేము మా హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, మా మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ సీట్ వస్తుందని చెప్పి అక్కడ ఏపీలో కూడా వదిలేసాము. ఇప్పుడు ఏపీలో రాదు, ఇక్కడ అంతా ఎలా చేస్తున్నారంటే ఇంకా ఏమైపోతామో మాకే తెలియట్లేదు. మళ్ళీ సాయి న్యూస్ మళ్ళీ మేము చదవాలి అంటే మాకు చాలా డిప్రెషన్ ఉన్నాము. ప్రస్తుతానికి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతిరోజు అసలు సరిగ్గా ఉండట్లేదు. ప్రతిరోజు టెన్షన్గా ఉన్నారు. ఏమవుతుంది, నెక్స్ట్ డే ఏమవుతుందని. అది కూడా కరెక్ట్ కౌన్సిలింగ్ రేపు అనగా ఈరోజు నైట్ చేంజ్ చేశారు షెడ్యూల్ని. మేము చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నాము. మాకు కాబట్టి ఈ ఎంసెట్ ని రద్దు చేయకూడదు. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న కేసుపై
విచారణ చేపట్టిన తెలంగాణ సిఐడి మొదటి పరీక్షా ప్రశ్నాపత్రాలు కూడా బహిర్గతమైనట్లు నిర్ధారణకొచ్చింది. వారిచ్చిన అధికారిక వివరాల ప్రకారం 320 ప్రశ్నలు, వాటికి సమాధానాలు కొందరు విద్యార్థులకు ముందే చేరిపోయాయి. అందుకు సంబంధించి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించారు. ఇప్పటి వరకు విష్ణుధర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమలరావును అరెస్టు చేశారు. వారిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు సమకూర్చారని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనల మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై సిఐడి అధికారులు సమర్పించే నివేదికపైనే ప్రభుత్వ తర్వాతి చర్యలు ఆధారపడి ఉన్నాయి. పరీక్షను రద్దు చేయడమా, మరేదైనా నిర్ణయమా అనేది అప్పుడే తేలుతుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రద్దు దిశగానే ప్రభుత్వం యోచిస్తుండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం వద్దని ర్యాంకు సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరీక్ష కోసం పడ్డ కష్టం, రద్దు చేస్తే కలిగే నష్టాలు వివరిస్తూ నిజాయితీగా చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం చేయవద్దని, లీకేజీకి కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఎగ్జామ్ క్యాన్సల్ చేస్తామనే దిశగా ఆలోచించొద్దు. మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వండి. డోంట్ పనిష్ ద మెరిట్, యు పనిష్ ద కల్ప్రిట్స్. అండ్ పిల్లల మనోభావాలకు, తల్లిదండ్రుల యొక్క శ్రమకు మీరు మర్యాద, గౌరవం ఇవ్వండి. ఈ మాటికి ఇది పిల్లలాట కాదు. సో ప్రభుత్వము కానీ, సీఎం గారు కానీ దీని విషయం లోపల ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్స్కి కానీ, లేక అట్లాంటి చీటింగ్ చేసిన వాళ్ళని కానీ కఠినాత్మకమైనటువంటి, మళ్ళీ ఇంకోసారి ఎవరు చేయనటువంటి శిక్ష వాళ్ళకు ఇవ్వండి. కానీ మెరిట్ స్టూడెంట్స్ యొక్క మనోభావాలతోటి, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిస్థితితోటి ఆడుకోవద్దండి. మీరు కూడా ఒక 50-60 మందే ఏదో డౌట్ఫుల్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ 50-60 మందికి ఎలాంటి శిక్ష విధించినా కూడా మేము గవర్నమెంట్కు ఫుల్ సపోర్ట్ చేస్తాము. జెన్యూన్ స్టూడెంట్స్, జెన్యూన్గా చదువుకొని పాస్ అయిన వాళ్ళని మాత్రము ఆల్రెడీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కానీ, కౌన్సిలింగ్ అనేది కానీ స్టార్ట్ చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పిల్లలు ఇంకా లేట్ అయిపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంసెట్ 1 రాసిండ్రు, ఎంసెట్ 2 రాసిండ్రు, నీట్ రాసిండ్రు, మళ్ళీ ఇంకోటి ఏదైనా రాయాలంటే మాత్రం వీళ్ళలో ఓపిక లేదు. ఇప్పుడు ప్రశ్నాపత్రాల బహిర్గతం వెనుక ఉన్న రాజగోపాల్ రెడ్డి గతంలోనూ పలు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడే ఇప్పుడు ఎంసెట్ 2తో పాటు 1ని కూడా లీక్ చేసినట్లు సిఐడి అధికారులు ఎదుట అంగీకరించాడు కూడా. అందుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించిన సిఐడి ఢిల్లీలోని ముద్రణాలయం నుంచి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చినట్లు గుర్తించింది. ఇంకొన్ని ఆధారాలను సేకరించారు. లీకేజీ ముఠా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డులు తెప్పించి లోతుగా పరిశీలిస్తున్నారు. ఉన్న సమాచారం ఆధారంగా జిల్లాల్లోనూ వారితో సంబంధం పెట్టుకున్న విద్యార్థులు, వారి వెనకున్న వ్యక్తుల గురించి కూపీలాగుతున్నారు. అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విషయంలో ఏం చెయ్యాలనే విషయంపై సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం. ఆ విద్యార్థులను అరెస్టు చెయ్యాలా, లేక నిందితులుగా పేర్కొంటూ కోర్టులో అభియోగపత్రాలు సమర్పించాలా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు లీకేజ్ వ్యవహారం బయటకు ఎలా వచ్చిందంటే, ఎంసెట్ 1లో 25,000 వరకు ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు ఎంసెట్ 2లో 1000 లోపు ర్యాంకులు సాధించటమే అనుమానాలకు దారితీసింది. మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే డొంక కదిలింది. పరీక్షా పేపర్ లీకేజీ కోసం కోట్లలోనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో 70 మందికి పైగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉన్నట్టు తేలింది. ప్రాథమిక విచారణలో కేవలం 5 విద్యార్థులకు మాత్రమే పేపర్ లీక్ అయిందని భావించినా మొత్తం 72 మంది విద్యార్థులకి ప్రశ్నాపత్రాలు ముందే అందినట్లు తెలుస్తోంది. ముద్రణ సంస్థ నుంచి ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాలను తప్పించి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థులకు వాటిని అందించడం రాజగోపాల్ ప్రణాళిక. అయితే నేరుగా ప్రశ్నాపత్రాలు విద్యార్థులకు అందచేయకుండా వాటికి సమాధానాలు రాసేలా వారిని సిద్ధం చేశాడు. ఇలా మిగిలిన వారిని రప్పించేందుకు కోచింగ్ సెంటర్లు, వైద్య కళాశాలలో సీట్లు ఇప్పించే వారిని బుట్టలో వేయగలిగాడు. వీరి ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి 40 నుంచి 70 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. కేవలం అడ్వాన్స్ల రూపంలోనే దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగే ప్రశ్నాపత్రం లీకేజీ ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు ప్రశ్న. అందుకోసం పోటీ పరీక్షల లీకేజీల్లో ఆరితేరిన రాజగోపాల్ రెడ్డి ముఠా ఎప్పటిలాగే ఈసారి ప్రశ్నాపత్రాలు ప్రచురించే ప్రెస్లో తమ మనిషిని ప్రవేశపెట్టి ఆ పని చేసి ఉంటుందని తెలుస్తోంది. 2014 పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలోనూ రాజగోపాల్ ఇదే రీతిలో ప్రశ్నాపత్రం లీక్ చేసి చివర్లో సిఐడికి దొరికిపోయాడు. రాజగోపాల్ రెడ్డిది మొదటి నుంచి ఇదే నైజం. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎక్కడ జరిగినా ఓ కన్నేస్తాడు. పరీక్షా నిర్వహణ ప్రక్రియ పూర్తిగా అధ్యయనం చేస్తాడు. తెలివితేటలు ప్రదర్శించి ప్రశ్నాపత్రం ముందే బయటకు తెస్తాడు. ఇలా ప్రశ్నాపత్రాలను లీక్ చేయడంలో ఆరితేరిన రాజగోపాల్ రెడ్డి 10 ఏళ్లుగా పలుమార్లు దర్యాప్తు సంస్థలకు చిక్కాడు.
అందుకే ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరుపుతున్న సిఐడి అధికారులకు ఫోన్ కాల్స్ విశ్లేషణలో రాజగోపాల్ రెడ్డి ప్రమేయం కనిపించగానే ఉలిక్కిపడ్డారు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో రాజగోపాల్ అనుభవం అలాంటిది. మరి పరీక్షా పత్రాల లీకేజీలో ఆరితేరిపోయిన రాజగోపాల్ అలియాస్ గోవిందరెడ్డి గతంలో ఓ బ్యాంకు ఉద్యోగి. అనంతపురానికి చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక మందితో పరిచయాలు పెంచుకొని అడ్డదారిలో సంపాదనకు మార్గాలు ఎన్నుకున్నాడు. ఇందులో భాగమే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం. అది కూడా చాలా పగడ్బందీగా చేయడం రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకత. ప్రశ్నాపత్రాలు వారి చేతికివ్వకుండా వాటి సమాధానాలు చెప్పి పరీక్షకు సిద్ధం చేయడం ఆ వ్యూహంలో భాగమే. ఇందుకోసం డబ్బులిచ్చిన విద్యార్థులకు 2-3 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించడం విశేషం. 2007-13 మధ్యకాలంలో కర్ణాటకలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించినవే. ఈసారి కూడా రాజగోపాల్ రెడ్డి కీలక నిందితుడిగా తేలడం వల్ల ఇప్పుడు మరిన్ని కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో జరిగిన లోపాలను ఈసారి ఎందుకు సరిదిద్దలేకపోయారన్నది అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని మరింత కట్టుదిట్టంగా అధికారులు వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల శ్రమ వృధా అయ్యేది కాదు. 12లో లీక్ చేసిన వాళ్ళే ఇప్పుడు లీక్ చేస్తున్నారు. అంటే లీక్ చేసిన వాళ్ళను వదిలేసి శిక్షించకుండా పిల్లలను శిక్షించుకుంటూ ప్రతిసారి ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ చేయడం మాత్రం ఇది భావ్యం కాదు. ఈ విద్యార్థుల పరిస్థితి కానీ తల్లిదండ్రుల పరిస్థితి కానీ ఏంటి? దీనికి ఒకటే పరిష్కారం నేను అనుకుంటున్నాను. మా అందరి తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఒకటే, ఎంసెట్ 2ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదు. 70 మంది విద్యార్థులు చేసిన తప్పుకు 70,000 మంది విద్యార్థులకు కానీ 70,000 మంది తల్లిదండ్రులకు కానీ శిక్ష ఇవ్వడం తప్పు. అది మళ్ళీ ఈ ర్యాంకులో మేము ఆంధ్ర ర్యాంకు కూడా వదులుకున్నాము. తెలంగాణలోనే చదవాలనే ఉద్దేశంతో ఎంసెట్ 1 పెట్టారు, అది వదిలేశారు. ఎంసెట్ 2 తీసుకున్నారు, దాని నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ అన్నారు. ఆ ర్యాంకును మేము మా అమ్మాయికి ర్యాంక్ రాకుంటే మళ్ళీ మా అమ్మాయి ఏమైపోతుందని ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ ఎందుకండి ఇలా డెసిషన్ పిల్లల మీద రుద్దుతుంది? తీసుకున్న ఈ టెక్నాలజీలో ఆ 70 మందిని శిక్షించి ఎంసెట్ 2ను రద్దు చేయకుండా ఎంసెట్ 3 రాసే పరిస్థితుల్లో పిల్లలు లేరు. పేరెంట్స్ మేము దాన్ని చేసుకోలేము. ప్రతిరోజు 3-4 గంటల దాకా చదువుకుని రాత్రి ప్రతిరోజు అలా 2 ఏళ్ళు చదవరు. ఆదివారం లేదు, ఏమీ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండుగ లేదు. పిల్లలకి సెలవులు ఎక్కడ 2 ఏళ్ళు చదివారు, మళ్ళీ 2 నెలలు ఎక్స్ట్రా చదివారు వాళ్ళు జూలై దాకా. మళ్ళీ ఇప్పుడు రద్దు అంటే ఎట్లా రాస్తారు పిల్లలు? వాళ్ళు కూడా పిల్లలే కదా. 70 మంది చేశారు, మీరు 56,000 మందిని ఎట్లా శిక్షిస్తారు అసలు? ఎంసెట్ 2 ఒకటే లీక్ అయి ఉంటే వాటి హాల్ టికెట్లతోనే 3వ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఎంసెట్ 1 కూడా బహిర్గతం అయినట్టు విచారణలో తేలినందువల్ల మొత్తం రద్దు చేసి కొత్త ప్రకటన విడుదల చేయాల్సి వస్తుందనేది మరికొందరి అభిప్రాయం. కాకపోతే వారి మాటల ప్రకారం చూస్తే అక్రమంగా ర్యాంకులు పొందిన వారిని పక్కనబెట్టి మిగతా వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం కూడా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అక్రమంగా ర్యాంకులు పొందిన వారిని మాత్రమే పక్కన పెడితే తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం ఒక్క ప్రశ్న బహిర్గతమైనా, అందువల్ల ఒకరికి ప్రయోజనం కలిగినా మొత్తం పరీక్ష రద్దు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం పరీక్షను రద్దు చేయడమే. కానీ ఇప్పటికే 2 సార్లు నీట్, 2 సార్లు ఎంసెట్ రాసి తీవ్రస్థాయిలో అలసిపోయిన విద్యార్థులు ఇప్పుడు 3వ పరీక్షకు సన్నద్ధం కావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంసెట్ ని లక్ష్యంగా చేసుకుని రాత్రింబవళ్లు చదివిన విద్యార్థుల పరిస్థితి చెప్పనవసరం లేదు. అంతేగాక పేద, మధ్యతరగతి విద్యార్థులు మరోసారి వైద్య విద్య పరీక్షను తట్టుకోగలరా? ఇప్పటికే కోచింగ్ల కోసం వేలకు వేలు సమర్పించుకున్న వారు మళ్లీ మరో పరీక్ష కోసం సిద్ధం కావటానికి వారి ఆర్థిక స్థితి సహకరిస్తుందా? సున్నితమైన మనసున్న వారు నిరాశా నిస్పృహలకు లోనైతే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం చాలా కష్టం. ఎవరో చేసిన తప్పుకు తామెందుకు బలి కావాలన్న విద్యార్థుల ప్రశ్నకు మాత్రం సమాధానం ఎవ్వరి వద్దా లేదు. ముందేమో నీట్ ఎంసెట్ కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది సార్. అప్పుడు కూడా డిప్రెషన్ లో పోయారు చాలా మంది. మళ్ళీ ఎంసెట్ 1 ఎంసెట్ 2 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ 2 ఎంసెట్ 3. ఏం సార్ ఇది? ఇయరే అది జరగాల? అంతా మేమే దొరకామా అందరికి? ఇది మొత్తం ఎలా ఉందంటే, ఎలాగో ఆ 72 మెంబర్స్ ఎలాగో ఎంసెట్ 3 పెట్టినా రాయరు. అంటే గవర్నమెంట్ మమ్మల్ని శంకిస్తుందా, ఏది మీకు కూడా ర్యాంక్స్ మీ అర్హత వల్ల రాలేదు అని?
అయితే 73 మెంబర్స్ తీసేసి మా ర్యాంక్స్ మాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే ఎన్ని స్లీప్లెస్ నైట్స్ 18 అవర్స్ చదువుతాం నైట్ అంతా. మా వెనక మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదా? ఇంత చదివినాక 256 ర్యాంక్ వచ్చినాక అందరు ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి చెప్పుకున్నాక అందరు ఎంతో హ్యాపీగా ఉన్నాక మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇలా అంటే మేము ఎలా చేస్తాము, ఎలా చదువుతాము? న్యాయం లేదు, ఏం లేదు. TSMSET 3 అన్నారు అనుకో, మేము చదవడం బదులు ఫైట్ చేస్తాము. అసలు TSMSETకి అప్లై కూడా చేయము, ఇప్పుడే చెప్తున్నాము. అప్లై చేయము, దాని బదులు చదవడం బదులు ఫైట్ చేస్తాం. ఇంకా 40 days టైం ఇచ్చినా 40 days ఫైట్ చేస్తూనే ఉంటాం. పేరెంట్స్ పిచ్చోలా ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఎవరు చెప్పాలి? నేను ధైర్యంగా ఉండాలా, వాళ్ళు నాకు ధైర్యం చెప్పాలా? సెన్స్లెస్గా చేస్తున్నారు. ఎంత ధైర్యంగా యాక్టింగ్ చేయాలన్నా కష్టమవుతుంది నాకు. ఇక్కడ ఎన్ని ఎంసెస్ పెడతారు, నీట్ అన్నారు, ఇట్లా ఎవరైనా సడన్గా అంటారా? సుప్రీంకోర్టు డైరెక్టర్స్ ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. ఇప్పుడు సరే పార్లమెంట్లో అన్నారు సిఐడి క్లియర్గా 72 మెంబర్స్ అని క్లియర్గా చెప్పినప్పుడు వాళ్ళని డిలీట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మా మీద ఎందుకు పడుతున్నారు? సరే సుప్రీంకోర్టు సరే సంథింగ్ ఇండియా పార్లమెంట్ ఏదో అన్నారు ఇట్లా లీక్ అయితే మళ్ళీ పెట్టాలని. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు పెట్టడం? సెన్స్లెస్ థింగ్ ఇది. మీ గవర్నమెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళ స్టూడెంట్స్ మేము సఫర్ అవుతున్నాం. మరోవైపు చూస్తే వైద్య విద్య ప్రవేశాలకు సెప్టెంబర్ 30 వరకే గడువు ఉంది. ఇప్పుడు పరీక్షను రద్దు చేసి కొత్త ప్రకటన జారీ చేసేందుకు కనీసం వారమైనా పడుతుంది. తర్వాత పరీక్షను నిర్వహించటం, మళ్లీ ఫలితాలు, కౌన్సిలింగ్ ఇవన్నీ గడువులోగా పూర్తవుతాయా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న సందేహాలు. ఈలోగా ఈ ప్రక్రియతో నిరాశ చెందిన వారెవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మళ్లీ మొదటికొస్తుంది. లీక్ చేసిన వారు, అధికారులు అందరూ బాగానే ఉంటారు. ఎటొచ్చి విద్యార్థుల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారుతోంది. సౌకర్యాల వెంటనే ఎన్నో సమస్యలు, సవాళ్లు, సంక్లిష్టతలు. బ్యాంకింగ్ రంగమే అందుకు సరైన ఉదాహరణ. 10 ఏళ్లలో ఈ రంగం ఎంత మారిందో, వినియోగదారులకు ఎంత కొత్తగా సేవలందిస్తుందో అలానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏటీఎంలు వచ్చాక నగదు తీసుకోవడం సులభమవుతున్నా ఒక్కోసారి అవి సరిగ్గా పనిచేయక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డబ్బు తీసుకోకముందే డ్రా అయినట్లుగా చీటీ రావడంతో గుండె గుబేలనడం ఎవరికైనా సహజం. ఇంకా బ్యాంకుల్లో సేవలు ఆలస్యమవడం, ఖాతాలో సొమ్ము వేరే వారు తెలివిగా తీసుకోవడం జరుగుతుంటాయి. ఈ తరహా సమస్యలకు ఎవరిని సంప్రదించాలి? ఒక్కోసారి ఎంతగా మొరపెట్టుకున్నా పట్టించుకొని బ్యాంకింగ్ అధికారులను దారికి తెచ్చి న్యాయం పొందడం ఎలా? కేవలం ఈ విషయంలో సహాయకారిగా ఉండేందుకే ఏర్పాటు చేసిన వ్యవస్థ బ్యాంకింగ్ అంబుడ్స్మన్. ఆ సేవలను అందరం సమర్థంగా వినియోగించుకోవడం ఎలా? రోజువారీ జీవనంలో డబ్బుతో లావాదేవీలు అధికమవుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలతో పని లేకుండా రోజు గడవట్లేదంటే అతిశయోక్తి కాదు. బ్యాంకులు సైతం ఖాతాదారుల సేవలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమ శాఖల్ని విస్తరిస్తున్నాయి. ఏటీఎంలు వచ్చాక డబ్బు తీయడం చాలా సులభంగా మారిందన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. గతంలోలా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు నింపి టోకెన్ అందుకుని వంతు వచ్చే వరకు ఉండి డబ్బు తీసుకోవడం చాలా వరకు తగ్గింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు ఎక్కడికక్కడ ఏటీఎంలు ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులైతే గల్లీకో ఏటీఎం ఏర్పాటు చేసి ఖాతాదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ మొదలవుతోంది అసలు చిక్కు. డబ్బు తీసుకోవడం సులభంగా మారినా ఏటీఎంల ద్వారా అడపాదడపా జరిగే లోటుపాట్లు, మోసాలు వినియోగదారుల్ని బేజారెత్తిస్తున్నాయి. డబ్బు తీసుకోకపోయినా డబ్బు తీసుకున్నట్లు చీటీ రావడం చాలా మంది వినియోగదారులకు అనుభవమే. ఖాతా నుంచి డబ్బు ఖాళీ అయినట్లు సమాచారం అందుకున్న చాలా మందికి ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు. ఏమీ చేయలేని నిస్సహాయత, ఆందోళన, ఆవేదన, ఆక్రోశం అన్నీ కలిసి ఒక్కసారిగా వచ్చేస్తుంటాయి. బ్యాంకు సేవల్లో జరిగే లోపాలు అనేకం ఉంటాయి. ఖాతా తెరవడానికి డబ్బులు అడగడం, మనకు తెలియకుండా ఖాతా మూసివేయడం, ఇంకా అనేక చెల్లింపులకు కమిషన్ అడగడం, బ్యాంకు సేవల్లో విపరీతమైన జాప్యం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏటీఎంలతో సహా అన్ని బ్యాంకు సేవల్లో జరిగే లోపాలకు సరైన పరిష్కారం బ్యాంకు అంబుడ్స్మన్ల ద్వారా లభిస్తుంది. ఖాతాదారుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ పథకం 2006కు రూపకల్పన చేసింది.
బ్యాంకు సేవలకు, ఇతర విషయాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఈ సంస్థాగత న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35A అనుసరించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చారు. బ్యాంకులు అందించే సేవల్లో ఏదేని లోపం కానీ, కొరత కానీ జరిగినట్లుగా ఖాతాదారులు భావిస్తే తక్షణమే ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. రాష్ట్ర రాజధాని, ప్రధాన నగరాల్లోనూ ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ఖాతాదారుల ఫిర్యాదులు స్వీకరించి నిర్ణీత సమయంలో వారికి న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వారి వివరాలన్నీ ఉంటాయి. అన్ని బ్యాంకుల్లోనూ వారి చిరునామాలు తప్పకుండా ఉండి తీరాల్సిందేనని ఆర్బీఐ ఆదేశించింది. జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, ప్రాథమిక సహకార బ్యాంకులన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాంకింగ్ సేవల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్తో సహా లోపాలకు సంబంధించిన ఫిర్యాదులు అంబుడ్స్మన్ స్వీకరించి పరిశీలిస్తారు. చెక్కుల కలెక్షన్లు, డ్రాఫ్ట్లు, బిల్లులు మొదలగు వాటికి సంబంధించిన చెల్లింపులు చేయకపోవడం, చెల్లింపులు చేయడంలో అమితమైన జాప్యం, డినామినేషన్లో ఉండే నోట్లు తగిన కారణం లేకుండా నిరాకరించడం, ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కమిషన్ల వసూలు, డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, చెక్కులు ఇవ్వకపోవడం, ఇచ్చినా జాప్యం చేయడం, పనివేళలు పాటించకపోవడం, ఖాతాదారులు ఖాతాల్లో జమ చేయవలసిన సొమ్ము జమ చేయకపోవడం, జాప్యం చేయడం వంటి అంశాలపైన అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు. డిపాజిట్లను, చెల్లింపులు చెల్లించకపోవడం, సేవింగ్స్, కరెంటు, ఇతర ఖాతాలకు సంబంధించి వడ్డీ విషయం సమస్యలు, సరైన కారణం లేకుండా బ్యాంకులో ఖాతాలు తెరిచేందుకు అనుమతించకపోవడం, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం, వ్యవహారాలపై ఆర్బీఐ ఆదేశాలు పాటించకపోవడం, పింఛనులో జాప్యం, ప్రభుత్వ సెక్యూరిటీల జారీకి నిరాకరణ, ఆలస్యం, తగిన కారణం చూపకుండా డిపాజిట్ ఖాతాలు మూసివేయడం అన్నీ అంబుడ్స్మన్ పరిధిలోకి వస్తాయి. రుణాల మంజూరీలో తీవ్ర జాప్యం, రుణ దరఖాస్తుల్ని స్వీకరించకపోవడం మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు కూడా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. ప్రవాస భారతీయులు ఇక్కడ నివసించే తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో లావాదేవీలు జరుపుతారు. వారి అవసరార్థం పంపించే నగదు సక్రమంగా సకాలంలో చేరకపోయినా బ్యాంకింగ్ అంబుడ్స్మన్లను ఆశ్రయించవచ్చు. మేము డిపాజిట్స్, అడ్వాన్సెస్, రెమిటెన్సెస్ అన్ని విషయాల్లోనూ కూడా మేము ఇంటర్ఫేర్ అవుతాం. పెన్షన్ రిలేటెడ్, పెన్షనర్కి పెన్షన్ అమౌంట్ కాలేదు, ఇవన్నీ కూడా అవుతాం. అటువంటి 18 రకాల కంప్లైంట్స్ మా దగ్గర హ్యాండిల్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్కి ఎక్కడైతే వయలేషన్ జరిగిందో అవన్నీ కూడా మేము హ్యాండిల్ చేస్తాం. 2015-2016కు సంబంధించి ఇప్పటి వరకు బ్యాంకింగ్ సేవలపై అంబుడ్స్మన్కు తెలుగు రాష్ట్రాల నుంచి 5,910 ఫిర్యాదులొచ్చాయి. గతేడాదితో పోలిస్తే 35.36% ఫిర్యాదులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,810, తెలంగాణ నుంచి 3,109 ఫిర్యాదులు ఖాతాదారుల నుంచి వచ్చాయి. వాటిల్లో 26.61% జాతీయ బ్యాంకుల నుంచి వచ్చినవే. ప్రైవేటు బ్యాంకుల వాటా ఇందులో 24.31% ఉంది. మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 38% ఉన్నాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు 25% ఉన్నాయి. వాటిల్లో 26% ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించినవే. ప్రతి బ్రాంచ్ శాఖలో కూడా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వివరాలు వారు డిస్ప్లే చేయాలి. అక్కడే కాకుండా బ్యాంక్ ఇప్పుడు ఏటీఎం ఉన్న చోట కూడా ఇన్ కేసు డబ్బులు రాకపోయినా, ఏ రకమైన కంప్లైంట్ జరిగినా కూడా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనే వివరాలు అక్కడ క్లియర్గా డిస్ప్లే చేసి ఉండాలి. అంటే ఒక మాటలో ఏంటంటే ప్రతి బ్రాంచ్ శాఖలో కూడా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ యొక్క వివరాలు డిస్ప్లే చేసి ఉండాలి. నిజానికి సమస్య ఉన్నా చాలా మందికి ఎలా ఫిర్యాదు చేయాలన్న సందేహాలుంటాయి. బ్యాంకు సేవల్లో జరిగే లోపాన్ని ముందుగా బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకురావాలి. వారు స్పందించిన పక్షంలో బ్యాంకింగ్ అంబుడ్స్మన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. తను ఇచ్చిన ఫిర్యాదు బ్యాంక్ అధికారులు అందుకున్న రోజు నుంచి నెలలోపు అధికారుల నుంచి ఎలాంటి జవాబు రాకపోయినా, తిరస్కరించినా, బ్యాంక్ అధికారులు సమాధానం సంతృప్తికరంగా లేకపోతే అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుకు కారణమైన ఘటన జరిగిన 1 సంవత్సరం కాలం లోపలే ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదుదారు బ్యాంకుతో జరిపిన రాతపూర్వక కాపీలను జతపరచాల్సి ఉంటుంది.
ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. దరఖాస్తులో ఫిర్యాదుదారు పేరు, చిరునామా, టెలిఫోన్ నంబర్, బ్యాంకు చిరునామా, ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నెంబర్, ఫిర్యాదు ఇవ్వడానికి కారణమైన పరిస్థితులు, ఆధారాలతో సహా జతచేసి కలిగిన అసౌకర్యం, నష్టం పేర్కోవాలి. వాటికి సంబంధించి బ్యాంకు వద్ద నుంచి ఆశించే నష్టపరిహారం మొదలైనవి తెలుపుతూ బ్యాంకింగ్ అంబుడ్స్మన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.